పోతే నేను చాలా అరుదుగా మాట్లాడతాను, ఇట్లా ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాను. బలరామకృష్ణ గారిని టార్గెట్ చేసే పోలీసు అధికారులందరికీ చెప్తాను, దయచేసి నా విన్నపం, ఆయన్ని ఆయన అనుచర వర్గాన్ని జన సైనికుల్ని టార్గెట్ చేయడం ఆపేసేయండి. ఎన్నికల్ని పారదర్శకంగా ఉండేలా చేయండి. మేము వచ్చిన రోజున మీరు పారదర్శకంగా లేకపోతే ఇది నేను ప్రత్యేకమైన చర్యలు తీసుకుంటాను. దీని మీద గుర్తుపెట్టుకోండి. మన చంద్రబాబు గారితో మాట్లాడుతూ ఒకటే చెప్తా ఉన్నాం, మీరు ప్రతి ఇంటికి వచ్చి కుల గణాంకాలు తీసుకుంటారు. మీది ఏ కులం అండి, మీరు బీసీనా, ఓసీనా, ఎస్సీ అయితే ఏ కేటగిరీ, బీసీ అయితే బీసీ ఏనా, బీనా, డీనా అడుగుతారు. నేను చంద్రబాబు గారు చెప్పాను ఒకటే, మన ప్రభుత్వం వచ్చిన రోజున వెంటనే చేయాల్సింది కుల గణాంకాలతో పాటు ప్రతిభ సమర్థత గణాంకాలు కావాలి. మీరు చప్పట్లు కొడతా ఉన్నారు, రెండు చేతులు ఎత్తి పెడతా ఉన్నారు. నేను మీ దగ్గరికి వచ్చి ఏం అడగాలి? మీ కులంతో పాటు నీకు ఏం చెయ్యాలని ఉంది, నీ అభిరుచి ఏంటి, నీకు ఏది ఇష్టం కాదు, ఎలాంటి ప్రతిభ కావాలి, ఎలాంటి స్కిల్ డెవలప్మెంట్ కావాలి, నీకున్న బాధ ఏంటి, నీకున్న అభిరుచి ఏంటి, దానికి తగ్గట్టుగా స్కిల్ డెవలప్మెంట్ కావాలి. 2047కి భవిష్యత్తు మీదే. కానీ మీరు భవిష్యత్తు రేపొద్దున ఓటు వేసేటప్పుడు మీరు చాలా ఆలోచించే ఓటు వేయండి. నన్ను ఎందుకు నమ్మాలో కూడా చెప్తాను మీకు. దశాబ్దం మీరందరూ యువత, విద్యార్థులు, ఆడపడుచులు, యువతులు, ఓటమి అనేది మీ అందరికీ తెలుసు, పరీక్షలో ఫెయిల్ అవడం అనేది తెలుసు. కానీ నేను సాలిడ్ స్టార్డమ్ ఉండి, మిగతా హీరోలంత పెద్ద హీరోని కాకపోవచ్చు కానీ మీ గుండెల్లో ఉన్నంత స్థానం నాకు ఉంది, అది కాదన్నారు కదా. అలాంటి స్టార్డమ్ పెట్టుకొని నేను 2 చోట్ల ఎన్నికల్లో ఓడిపోయి దశాబ్దంగా రోడ్ల మీద తిరుగుతున్నానంటే, నేను చిన్నప్పుడు నేను అనుకునేవాడిని, ఎవరన్నా ఇలా మాట్లాడచ్చు ఒక పొలిటికల్ లీడరు, ఎవడన్నా నా గురించి ఇలా ఆలోచించవచ్చు కదా అంటే ఎవరు లేరు. నేను పెద్దగా ఒకటి అనుకున్నా, నాలాగా కోరుకున్న వాళ్ళకి నేను అవుతాను వాళ్ళకి అనుకున్నా. మీ అభిరుచిని, మీ సమర్థతని, మీ ప్రతిభని మోదీ గారి ఆధ్వర్యంలో ఉన్న స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ కానీ నేను ప్రత్యేకమైన దృష్టి పెడతాను. 2047కి భారతదేశం అగ్రగామి కావాలి, తెలుగు ప్రజలు, తెలుగు రాష్ట్రం అగ్రగామి కావాలి అంటే యువతే, ఆడబిడ్డలు కానీ మగబిడ్డలు కానీ మీ భవిష్యత్తు కోసం ఆలోచించేవాడు ఉండాలి. నా బిడ్డ కోసం నేను రాలేదు పాలిటిక్స్కి. నేను అక్కడ పసుపు చొక్కా వేసుకున్న జనసేన జెండా పెట్టుకున్న బిడ్డ, అక్కడ తెలుగుదేశం జెండా ఎగిరేస్తున్న ఆ బిడ్డ మీ భవిష్యత్తు కోసం. మేమందరం కూడా మా కూటమి మీ భవిష్యత్తు కోసం పనిచేస్తుంది, అండగా నిలబడతాం. రైతాంగానికి కానీ, బీసీలకు కానీ, ఎస్సీ కులస్తులకు కానీ, మైనారిటీలకు కానీ, అందరికీ కూడా మతానికి, జాతికి, ప్రాంతానికి అతీతంగా నేను మీకు అండగా నిలబడతాం. మేమందరం, మేడం పురంధేశ్వరి గారు కానీ, బత్తుల బలరామకృష్ణ గారు కానీ, మన తెలుగుదేశం నాయకులు జవహర్ గారు కానీ, చౌదరి గారు కానీ, భారతీయ జనతా పార్టీ నాయకులు కానీ, మేమందరం కూడా, ఎందుకంటే ఒక వ్యవస్థను నడపాలంటే ఒక నాయకత్వపు సమూహం కావాలి. ఒక పార్టీ సరిపోదు, ఒక నాయకుడు సరిపోడు. ఇంతమంది కలిసి వచ్చి మీకోసం నేను ముందుండి నేను మీకు ఒక సేవకుల్లో పనిచేస్తాను. నేను సర్వెంట్ లీడర్షిప్, సేవా నాయకత్వం. బత్తుల బలరామకృష్ణ గారు ఒకటే చెప్తున్నాను, మనం నాయకులం కాదు, మనం సేవకులం ప్రజలకి. మేము ఎందుకు ఎత్తు నిలబడి ఉన్నామంటే మీకు కనిపించడానికి, మీకంటే ఎక్కువని కాదు, మేమందరం మీకు కనిపించడానికి. గుండెల్లో పెట్టుకుంటాను, నేను మీకోసం పనిచేస్తాను. నేను చాలా ఎర్లీ వయసులో పాలిటిక్స్కి వచ్చాను, అందుకని చెప్తున్నా, మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని. అలాగే నాకు మన కోరుకొండ నుంచి ఒకటి ఇచ్చారు. నాకు కోరుకొండలో భూములు, ఇండ్ల స్థలాలు రిజిస్ట్రేషన్ లేవని చెప్తా ఉన్నారు నా దగ్గరికి. ఎండోమెంట్లో పెట్టారు, పదవిలోకి వచ్చాక పరిష్కరించండి అని చెప్పి కోరుకొండ ప్రజలు, మీ అభిమానులను నాకు పంపించారు.
రాగానే ఎండోమెంట్స్ నుంచి దాన్ని ఫ్రీ చేసి మీ స్థలాలు మీకు ఇప్పించేస్తాం, మనస్ఫూర్తిగా చెప్తాం. అయితే జగన్ లాగా 2 వారాల్లో చేస్తాం, 3 వారాల్లో చేస్తామని చెప్పాం. నేను సమస్యకి పరిష్కారం వచ్చే వరకు వైసీపీ వ్యతిరేక ఓటుని చీలనివ్వనని ఇప్పటం 2021 మార్చి 14 చెప్తే దానికి మొన్న 2 నెలల క్రితం 3 నెలల క్రితం అంత సమయం పట్టింది. సో నేను ఒక మాట చెప్పానంటే మీకు చేస్తాను, మీకు అండగా నిలబడతాం. నేను అంతే, మా కూటమి అంతే, మొత్తం మా సభ్యులందరూ అంతే మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ అఖండ ప్రేమని స్వాగతాన్ని ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కూటమిని చిన్న మెజారిటీతో కాదు భారీ మెజారిటీతో గెలిపించండి, అదే కోరుకుంటాం. తెలుగుదేశం పార్టీకి జయము కలగాలని, భారతీయ జనతా పార్టీకి జయము కలగాలని, జనసేన పార్టీకి జయము కలగాలని, మన రాజానగరం ప్రజలందరికీ, తూర్పుగోదావరి జిల్లా ప్రజలందరికీ, ఆంధ్ర రాష్ట్ర తెలుగు ప్రజలందరికీ జయము కలగాలని, దిగ్విజయము కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ రానున్నది మన ప్రభుత్వం, బద్దలు కొడతాం వైసీపీ ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ జై జనసేన, జై హింద్.